అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకప్పటి కన్నా ఇప్పుడు భారత్ రక్షణ వ్యవస్థలో అనేక దేశాల కన్నా మెరుగ్గా ఉంది. చైనా వంటి పెద్ద దేశానికి కూడా భారత్ ఇప్పుడు చెమటలు పట్టిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక భారత్ ఆర్మీలో వాడే అద్భుతమైన వాహనాల గురించి ఇప్పుడు చూద్దాం. మహీంద్రా ఆర్మర్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్. మహీంద్రా ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్ ASLV బాలిస్టిక్ రక్షణను అందిస్తుంది. ముందు వెనుక పక్క భాగాల్లో అన్ని వైపుల నుంచి రక్షణ అందిస్తుంది. లోపల ఆయుధాలను తీసుకెళ్లొచ్చు. 400 కిలోల బరువు మోస్తుంది. ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, మీడియం మిషన్ గన్ వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. 212 బేసిక్ హార్స్ పవర్ ను కలిగి ఉంటుంది. 4 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. ఏడాది మార్చిలో ఈ వాహనాలు 1300 వరకు రక్షణ మంత్రిత్వ శాఖ సరఫరా చేస్తుంది. నెంబర్ 2 కళ్యాణి M4. ఏడాది ఆరంభంలో లడక్ లో ఈ వాహనాలను స్టార్ట్ చేశాక వీటిని ఇండియన్ ఆర్మీలోకి తీసుకున్నారు. చైనాతో నెలకొన్న వివాదం నేపథ్యంలో వీటిని ఆర్మీలోకి తీసుకురావడం జరిగింది. అత్యంత ఎత్తైన ప్రదేశాలకు ఈ వాహనాలు చాలా తేలిగ్గా వెళతాయి. కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకొని నడుస్తాయి. ఒక కళ్యాణి M4 వాహనంలో 8 మంది వెళ్లొచ్చు. 2.3 టన్నుల బరువును మోస్తుంది. 465 బేసిక్ హార్స్ పవర్ ను ఇది కలిగి ఉంటుంది. నెంబర్ 3 మహీంద్రా MPV1. ఆఫ్ రోడ్ లోను ఈ వాహనాలు సులభంగా ప్రయాణిస్తాయి. 2010 లో ఈ వాహనాలను డిజైన్ చేశారు. యాంటీ టెర్రరిజం, యాంటీ నక్సలైట్ ఆపరేషన్లకు, కొండ ప్రాంతాల్లో తిరిగేందుకు ఈ వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 21 కిలోల భారీ పేలుడు పదార్థం పేరినా ఈ వాహనం రక్షణగా అందిస్తుంది. రూఫ్ హ్యాచ్, గన్ పోర్ట్స్, మల్టీలేడ్ బాలిస్టిక్ గ్లాస్, ప్రొటెక్టివ్ ఫ్యూయల్ ట్యాంక్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇందులోని ఇంజన్ 227 బేసిక్ హార్స్ పవర్ ను కలిగి ఉంటుంది. 6x6 డ్రైవ్ ను ఇది అందిస్తుంది. నెంబర్ 4 రెనాల్డ్ షెర్పా. భారత్ కు చెందినటువంటి రక్షణ రంగంలోని వివిధ విభాగాల్లో ఈ వాహనాలను వాడుతున్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, NSG కమాండోలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF వారు ఈ వాహనాలను వాడుతున్నారు. 4x4 చాసిస్ లో ఈ వాహనాలు కలిగి ఉంటాయి. ఇందులో ఒక్క వాహనంలో 4 కూర్చోవచ్చు. వాహనంలో కూర్చునే సులభంగా కాల్పులు జరపొచ్చు. నెంబర్ 5 మహీంద్రా మార్క్స్మన్. ఇదొక లైట్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. 6 మంది ప్రయాణించవచ్చు. చిన్నపాటి ఆయుధాలు, గ్రెనేడ్ అటాక్ల నుంచి మాత్రమే ఈ వాహనం రక్షణను అందిస్తుందన్నమాట.